నగరంలో అభివృద్ధి పనుల పురోగతి వేగంగా జరుగుతుందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 50వ డివిజన్లో గ్లో గార్డెన్ వద్ద ఆ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే 1,60,00,000తో శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పనుల్లో సుమారు 855 రన్నింగ్ మీటర్ల సీసీ రోడ్, 300 రన్నింగ్ మీటర్ల బీటీ రోడ్, అలాగే 265 రన్నింగ్ మీటర్లు, 300 మిల్లీమీటర్లు మరియు 450 మిల్లీమీటర్ల సైజు సీసీ డ్రైనేజీలు ఉన్నాయన్నారు. 1.60 కోట్లతో ఈ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ రోడ్డు చాలా ప్రధానమైందని, గత పాలకులు చౌడేశ్వరి నగర్ దగ్గర కలవట్టుకు హైఫ్లో నీటిని చిన్న డ్రైన్కు కనెక్ట్ చేసి వదిలేశారని, దీంతో ప్రజలకు సమస్యలు తలెత్తాయని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధానాన్ని వ్యతిరేకించిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్ డ్రైన్ నిర్మాణం చేసి గ్లో గార్డెన్ పార్క్ వద్ద కనెక్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డివిజన్లో 1.10 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని, ఇప్పుడు భాస్కర్ నగర్లో 2.22 కోట్లతో మరో 65 లక్షల పనులు ప్రారంభం కానున్నాయన్నారు. అనంతరం డివిజన్లో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజక పరిధిలో ఉన్న 50th వార్డ్ ఈ రోజున 1,60,00,000తోటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. 1,60,00,000లో సుమారు 855 రన్నింగ్ మీటర్ రోడ్ సీసీ రోడ్, అలాగే 300 రన్నింగ్ మీటర్ బీటీ రోడ్, అలాగే దీనికి డ్రైన్ కూడా సుమారు 265 రన్నింగ్ మీటర్ సీసీ, 300 mm సైజు, 450 mm సైజ్ వచ్చి 250 రన్నింగ్ మీటర్స్, రెండు కూడా సీసీ ట్రైన్స్. చాలా ప్రధానమైన రోడ్ ఇది. ఇప్పటికే ఈ ప్రధానమైన రోడ్డుకి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చౌడేశ్వర్ నగర్ నుంచి మేజర్ డ్రైన్ని ఇలా తీసుకురావడం జరిగింది. గత పాలకులు ఏం చేశారంటే చౌడేశ్వర్ నగర్ దగ్గర కల్వర్ట్కి ఏదైతే హై ఫ్లో పైనుంచి వస్తుందో ఆ కల్వర్ట్ దగ్గరించి చిన్న డ్రైన్స్కి కనెక్టింగ్ వదిలేశారు. చౌడేశ్వర్ నగర్ అంతా నీట మునిగేది. మేము వచ్చి అనేక సందర్భాల్లో అభ్యర్థించే వాళ్ళం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇది కాదు విధానం అని. అర్థం చేసుకోలేదు. కూటమి వచ్చింది, ఆ ప్రజలకి సమస్య చూపించే విధంగా మేజర్ డ్రైన్ నిర్మాణం చేసుకుంటూ ఈ గ్లో గార్డెన్ పార్క్ అమ్మంటే ఇక్కడ మేము ఈ మేజర్ డ్రైన్లో కనెక్టింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ వార్డులో కూటమి వచ్చిన తర్వాత 1,10,00,000తోటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో పాటు ఇప్పుడు ఇంకొక